యాదగిరి గారు సార్ సార్ చెప్పండి సార్. నమస్కారం. యాదగిరి గారు ఇప్పుడైతే బీసీకి సంబంధించి 42% ఖచ్చితంగా రాష్ట్ర గవర్నమెంట్కు సంబంధించి కాకుండా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి ఎలక్షన్ మూమెంట్లో ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి నినాదంతో ముందుకు వచ్చారు. అదేవిధంగా కూడా ఇప్పటికి కూడా పార్టీ కట్టుబడి ఉంది, గవర్నమెంట్ కూడా కట్టుబడి ఉంది. చట్టసభల్లో ఖచ్చితంగా కొట్లాడి తీస్తామన్న నేపథ్యం ఉంది. కానీ రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. కానీ దీనికి బీజేపీ కారణం. ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నా కానీ వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు, బీసీల పట్ల నినాదం లేదు, బీసీలను పట్టించుకున్న నాదులు లేదు అంటున్నారు. కానీ ఏదున్నా కానీ మొత్తం మీద అగ్రవర్ణాలకు సంబంధించి ఉన్న అగ్రకుల వర్ణాలకు సంబంధించి ఉన్న వాళ్ళకు బీసీలను అలగొక్కుతున్నారు అనేది నేపథ్యం ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పటికీ మాత్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీల పట్ల వివక్ష చూపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో కొట్లాడడానికి బీసీ నేతల్లో ఉన్నవారు కూడా బీజేపీలో ఉన్నారు, కానీ పట్టించుకునే పాపాన పోలేదు. ఎందుకని పోవట్లేదు అంటారు. కానీ ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కావచ్చు బీసీల పట్ల చిన్న చూపే చూపింది. అప్పుడు కూడా ఉన్న పర్సంటేజీల ప్రకారం తక్కువనే పెట్టింది. కానీ ఇప్పుడు చూస్తే కనుక బీసీలలో ఖచ్చితంగా ఒక కవిత తప్ప ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ వైపు మద్దతు కూడా చూపెట్టలేదు. కానీ కొట్లాడితే వచ్చే బీసీ బిల్లుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు కూడా ముందుకు రావట్లేదు అనేది ఒక నినాదం. దీన్ని ఎలా సమర్థిస్తారు, ఎలా చెప్తారు? సార్ అందరికి నమస్కారం సార్. ముందుగా సరే, ఈరోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోతామని చెప్పేసి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇదే మనందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు మరి ఏ విధంగానైతే 42% 50% సీలింగ్ దాటి పోతుంది అని తెలిసి ఇట్లా మరి బీసీలకి ఏ రకంగా వీళ్ళు 42% ఇస్తాము అన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి గారు తెలుసు. మరి తెలిసే చెప్పిండు కదా ఇది. మరి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోతా అన్నాడు. ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. మరి ముఖ్యంగా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఒక్క విద్యా ఉద్యోగ రాజకీయమే కాదు, కాంట్రాక్టర్లో ఇట్లా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన మాట వాస్తవం. మరి దాదాపు ఇప్పటి వరకు దాదాపు 90 నుండి 1,00,000 కోట్ల వరకు వెచ్చించినట్టుంది గవర్నమెంట్. మరి ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ 42% మరి మా బీసీలకు దక్కే వాటా మరి ఇచ్చిర్రా? మరి ఆ రోజు మరి బీసీలను 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పేసి ఒక మోసపూరితమైన మాట చెప్పి ఆ రోజు గద్దెనెక్కిరు కదా. మరి గద్దెనెక్కిన మీరు మరి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇట్లా మీ మీద ఉంది. ఇది ఖచ్చితంగా బీసీ సమాజం అంతా అది చూస్తుంది మిమ్మల్ని. ఖచ్చితంగా మీరు ఇలా అఖిల పక్షాన్ని తీసుకొని మీరు ఒక ప్రభుత్వంగా, పార్టీయే కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా, ఒక కాంగ్రెస్ పార్టీయే కాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా అఖిల పక్షాన్ని తీసుకుపోయి మరి మీరు ఢిల్లీలో ధర్నా చేస్తారా, మరి మోడీ గారి అపాయింట్మెంట్ అడుగుతారా, మరి ఏంది అనేది చెప్పేసి మీరు ఈ ప్రయత్నం చేయలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ గవర్నమెంట్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల ధర్నా చేసినప్పుడు, అఖిల పక్షం రైతుల ధర్నా చేసినప్పుడు ఒక ముఖ్యమంత్రి అయితే ఉండి ఢిల్లీలో తీసుకుపోయి ధర్నా చేసిండు. ఆ సంఘటన మనం గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటున్నా, ఈరోజు అఖిల పక్షాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకెళ్ళండి. ఒక పార్టీ కాదు, రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకెళ్ళి మరి అసలు ఇస్తారా సస్తారా అని అడగండి. మరి ఇక్కడున్న బీజేపీలు కూడా 8 మంది మనకు ఎంపీలు ఉన్నా, అందులో 2 మంత్రులున్నా కనీసం బీసీ రిజర్వేషన్ గురించి కనీసం ఏ రోజు ఇట్లా పల్లెత్తి మాట ఇట్లా ఏ రోజు ఇట్లా కనీసం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఏ మంత్రి కానీ మరి ఏ ఎంపీ కానీ ఎక్కడ ఇట్లా కనీసం మాట ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా అన్న కవిత గారు ఈ బీసీ రిజర్వేషన్ మీద చాలా స్పష్టంగా ఓట్లాడుతారు. మీకు ఆ విషయం తెలుసు. ఆమె జాగృతి ఆమె సంస్థ ద్వారా మరి మొదటి ప్రోగ్రామ్ ఇట్లా ఇందిరా పార్క్ దగ్గర 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినాకనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని గట్టి నినాదంతో పబ్లిక్లో పోతున్న మాట వాస్తవం. అది ఇంతకుముందు మీరు ఇట్లా చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా మేము ఏమంటున్నామంటే మా డిమాండ్ ఇట్లా ఒకటే అన్న, తమిళనాడులో 9 సంవత్సరాలు రిజర్వేషన్ వచ్చేంత వరకు ఇట్లా స్థానిక ఎలక్షన్లు జరపలేదు.
ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్థానిక ఎలక్షన్లు జరపకుండా 9 సంవత్సరాలు స్థానిక రిజర్వేషన్ వచ్చేంత వరకు ఇట్లా ఆపిన సంఘటన తమిళనాడులో జరిగింది. మరి ఇక్కడ ఇట్లా నేనేమంటున్నా, నిజంగా ఈరోజు కనుక మీరు మాకు కావాల్సింది రాజ్యాంగ భద్రత కలిగినట్టు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ కావాలి, కానీ మీ పార్టీ రిజర్వేషన్ ఇస్తుంది. సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇస్తాను అనుకుందాం కొద్దిసేపటి మనకు, మరి మిగతా పార్టీలు ఇవ్వకపోతే అడిగే హక్కు ఎవరికైనా ఉంటుందా? హక్కు అయితే కాదు కదా, అది మీ దయా దాక్షిణ్యాలు అయిపోతుంది అది. అంతేగాని బీసీలు ఏం బిచ్చగాలు కాదు కదా. బీసీల ఓట్లతో కదా మీరు గవర్నమెంట్ ఫామ్ చేసింది. మీరు బీసీలను 42% రిజర్వేషన్ ఇస్తా అంటే కదా మీకు బీసీలు ఓట్లు వేస్తే మీరు గద్దెనెక్కిరు. అలాంటి బీసీలను రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుతో కలిగినటువంటి రిజర్వేషన్ కావాలి తప్ప మీరు బిచ్చమేసినట్టుగా మీ పార్టీలు ఇచ్చే రిజర్వేషన్ కాదు మాకు కావాల్సింది. ఈరోజు అట్లయితే పెద్ద ప్రమాదం ఉంటుంది. మా బీసీ బిడ్డల మీద అగ్రవర్ణాలు నిలబెట్టి ఓడిస్తారు. అప్పుడు బీసీలు ఓడిపోయారు, ఎక్కడ గెలవలేదు అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లా కాదు, రాజ్యాంగ భద్రత కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మాకు హక్కు కావాలి మాకు. అంతేగాని మీరేదో దయా దాక్షిణ్యాలు కాదు. మీకు అన్ని తెలిసే చెప్పారు. మీరు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు పోవాలని మా డిమాండ్. అదేవిధంగా ఇంకొక విషయం, ఇట్లా ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా 42% కాంట్రాక్టర్లో ఇట్లా మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు దాదాపుగా 90,000 కోట్ల వరకు వెచ్చించింది గవర్నమెంట్. 90,000 కోట్లల్లో దాదాపు 30-40,000 కోట్లు బీసీ బిడ్డలకు రావాల్సింది కాంట్రాక్టులలో. మరి ఆ కాంట్రాక్టులు ఎంతమందికి ఇచ్చారు? మీరు ఎవరికి ఇచ్చారు? మరి అది ఇట్లా చెప్పాలి. అది మీ చేతుల గల పని కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి చేతుల గల పని, మరి అదెందుకు ఇయ్యలే? మరి ఇప్పుడు ఎంతసేపు మా మిత్రులు కానీ ఎవరం కానీ రాజకీయంగానే మరి 42% ఈ రిజర్వేషన్ అడుగుతున్నాం, కానీ వాటిలో ఇట్లా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత ఇట్లా మీకు ఉంది. ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. అదేవిధంగా కాంట్రాక్టర్లో కూడా 42% ఇవ్వాలి. ఇంతకుముందు మా అన్న చెప్పినట్టుగా గౌడన్నలకు ఇట్లా మీరు ఇస్తున్న రిజర్వేషన్ ఇచ్చి తీరాలి. మీరు ఒప్పుకున్నది ఇది, మేము అడిగింది కాదు. ఆ రోజు మీరు మభ్యపెట్టిర్రు బీసీలను. 42% రిజర్వేషన్ ఇస్తా అంటే మా బీసీ బిడ్డలంతా మేమంతా స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీలు అవుతాం, జెడ్పీటీసీలు అవుతాం, మున్సిపల్ కౌన్సిలర్లు అవుతాం, సర్పంచ్లం అవుతాం, ఇట్లా ఏదో ఊహించుకొని మిమ్మల్ని గద్దెనెక్కించారు. ఎక్కిన తర్వాత మీరు మోసం చేస్తే బీసీ సమాజం ఊకోదు. ఖచ్చితంగా రేపు మీ కుర్చీలు ఇట్లా గుంజుకునే సందర్భం ఇట్లా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. రైట్.